అవునా, ఓకే. మీరు మీ తోటి విద్యార్థులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సింపుల్ గా నేను కూడా ఇట్లనే అంటారు, నో వర్డ్స్. స్కూల్ కి నాకు ట్రావెలింగ్ మస్తు ఇబ్బంది అవుతుంది. నిద్ర జరుపుకొచ్చింది. నాకు పొద్దుగా 6 గంటలకు లేవాలంటే నాతో కాకొచ్చింది. అవునా చెత్త? నటనకు నవత తరగని యువత నీరస హృదయం రాయని కవిత. ఏం చేస్తున్నావు చిత్త? ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది. ఏంది అన్నిట్లో B1 A2 ఇవి A1 ఎలా రాలే? ఏంది అన్నిట్లో B1 A2 ఇవి A1 ఎలా రాలే? ఇప్పుడు వచ్చినా చెప్పు. ఫైనల్ ఇయర్ దాంట్లో నీకు ఫైనల్ ఎగ్జామ్స్ లో B1 వచ్చింది కదా మొత్తం. కాదు, ఇది SA2లా. ఇగో డ్రాయింగ్లో ఒకటి, హిందీలో ఒకటి. ఇది చూడాలా? ఇది చూడాలా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకేం A1 వచ్చింది, B2 వచ్చింది అక్క. దాని చదువు షారెడ్ బల్ దోషాడు. దాని చదువు షారెడ్ బల్ దోషాడు. అటెండెన్స్ 83.4. ఈ లాస్ట్ టైం ప్రోగ్రెస్ కార్డ్ తెచ్చి చూపిస్తా. లాస్ట్ టైం ది చూడు, ఈ టైం ది చూడు. లాస్ట్ టైం ది చూడు, ఈ టైం ది చూడు. ఏంది మార్క్సా? గ్రేడ్ చూడు, అన్ని B1 B2 B1 B2 లాస్ట్ టైం ది దేవాలా? లాస్ట్ ఇయర్ ది ఫోర్త్ డి. అరే డి అంటే సెక్షన్ రా. అరే ఏంట్రా ఇది? ఇగో A1 అంటే అవుట్ స్టాండింగ్, ఇవన్నీ ఉన్నాయి కదరా. అరే అక్క, ఆడి వేరు ఈడి వేరు అక్క. ఇది ఈ గ్రేడ్ కి సంబంధించిన డి. నీకు లాస్ట్ టైం ప్రోగ్రెస్ కార్డ్ తెస్తా. నాకు లాస్ట్ టైం ఎట్లా చూపు కాదు. డి అంటే ఏం రాదు. లాస్ట్ దాంట్లో. అరే ఎవర్రా మీరంతా? ఏ అంటే నెంబర్ 1. హౌలే గాలం మీరు, మనసే హౌలే. నువ్వు అదే పెద్ద హౌలే. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే చిత్త బర్రా మనం అయినా హౌలేనే పొరలా. తెలుసా సామెత? చదువు చారాడు బల్పాలు దోషాడు. బల్పాలు లేకుంటే చదివేడు వస్తుంది కానీ. బల్పాలు లేకుంటే చదివేడు వస్తుంది కానీ. లాస్ట్ టైం చూడండి. ఏడా A1 ఈసారి చూడు అన్ని B1 అంటే అది అన్ని A2 లక్క, A1 కాదు. ఇవన్నీ ఏనే కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే అప్పుడు చిన్న ఉండే కదా, ఇప్పుడు పెద్దగా అయింది చిత్త. ఈ సెక్షన్ ఇక నెక్స్ట్ ఫిగర్ ఈ సెక్షన్. ఒక నిమిషం చిత్త ఆగి మనం డిస్కస్ చేద్దాం. వెయిట్ రండి. ఇంకో లాస్ట్ ఇయర్ అటెండెన్స్ ఎంత ఉంది? 76. ఈ ఇయర్ ఎంత ఉంది? 83. అంటే ఏది బాగుంది అటెండెన్స్? ఈ ఇయర్ బాగుంది. ఎక్కువ రోజులు స్కూల్ కి పోయి ఏం చేసింది? B వచ్చింది. స్కూల్ కి పోయి ఏ వచ్చింది? ఎక్కువ రోజు స్కూల్ పోయి పక్క వాళ్ళకి చదువు చెప్పింది. తక్కువ రోజులు పోయి తక్కువ చదువుకుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్ ఏం కాదు. స్కూల్లో మొత్తం ఎవరు? ఇదే షో కాదురా, ఇది ఏముందిడా. ఇగో అబ్జర్వేషన్స్ చూడు. మనస్విని ఈజ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. అది షోనా? అందరితో ఫ్రెండ్లీగా ఉండడు షోనారా? హౌలే అవును, ఇప్పుడు కూడా ఉంది అది. అందుకే కొత్తగా రాసిండ్రు. సాఫ్ట్ స్పోకెన్ అది. స్పోకెన్ అది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పుంది కదా. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? వాడు అడిగితే నువ్వు చెప్పొద్దు ఏంటి దానా, నీకు రాకుండా చెప్పమంటాడు వాడు. మనస్విని స్పెల్లింగ్ చెప్పు. చెప్పు ఒకసారి. చెప్పొద్దు.
చెప్పు ఏ స్టూపిడ్ ఇగో MANSWINA ఇందులో రాసిండు MANSWINA ఇందులో రాసిండు అంటే క్లాస్ పెరిగింది కదా ఓ లీటర్ తగ్గింది గట్లా క్లాస్ పెరిగింది కదా ఓ లీటర్ తగ్గింది గట్లా ఏం చెప్పావురా ఎస్ మేడం అంట ఏమైందిరా మనస్విని ఇస్ వెరీ గుడ్ అంటే ఓకే మ్యామ్ అంట. మరి ఓకే అనకుండా ఏమంటారు థ్యాంక్ యూ అనాల్సిందిరా చిత్త అదే స్కూలా? స్కూల్ కి నాకు ట్రావెలింగ్ మస్తు ఇబ్బంది అవుతుంది, నిద్ర సరిపోకొచ్చి నాకు పొద్దుగా 6 గంటలకు లేవాలంటే నాతో కాకొచ్చింది. అవునా చిత్త? నటనకు నవత తరగని యువత నీరస హృదయం రాయని కవిత. B1 వచ్చిన శుభ సందర్భంగా సత్కారం చేస్తున్నాం. చిత్త ఏం కదా అరే నీ అమ్మ అరే లాంగ్ లాంగ్ పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అనే పోతాను. ఈ దాంట్లోకి వెళ్ళిపోతున్నా మనస్విని. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ సెక్షన్ అరే చేది చిటికలే E1 ఫైనల్లీ సాధించింది. అవన్నీ ఉండే చిత్త యూఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఇంకా మీరు చాలా బెటర్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మామ ఇట్లనే ఖరాబ్ చేస్తాడు, నువ్వు అట్లనే ఖరాబ్గా. మామ ఇట్లనే ఖరాబ్ చేస్తాడు, నువ్వు అట్లనే ఖరాబ్గా. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? మనకెవ్వరు లేకున్నా మన ఆడియన్స్ ఉన్నారు. మన ఆడియన్స్ మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సత్కారం చేద్దాం. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి చిత్త. ఈ సెక్షన్ లోకి వెళ్తున్న మనస్విని. మీరు ఇలాంటి ఇంకా గొప్ప గొప్ప విజయాలు సాధించి ఈ సెక్షన్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? కాదు, మంచి ఉన్నత శిఖరాలు ఎక్కాలంటారా? నాకేం తెలుసు, అది చేయాలి. ఓకే, అది చేయాలి. ఓకే, పట్టుకోండి. అది చూడండి కెమెరా. వెల్కమ్ టు ఈ శాల్వా అక్షరాల 2 కోట్లు. అవునా నిజమా? మేడం, ఇప్పుడు మీరు ఈ B1 వచ్చిన సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ సాడ్. ఎందుకు సాడ్ అండి? వీళ్ళందరూ నేర్పిస్తున్నారు అందుకే. అవునా, ఓకే. మీరు మీ తోటి విద్యార్థులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సింపుల్ గా నేను కూడా ఇట్లనే అంటారు, నో వర్డ్స్. అంటే నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అంటే ఏమని చెప్తావు? ఏం చెప్పా ఏం లేదు డొల్లా చెప్పాలి. ఏం చెప్తారు? నాకు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనస్విని బ్లాగ్స్ అని చెప్తే. कैसे लोग रहते हैं यार यहाँ पर. చదువు గురించి ఏం చెప్తావి? సింపుల్ గా నేను కూడా ఇట్లనే అంటారు, నో వర్డ్స్. మీరు కూడా నన్నే ఫాలో అవుతుండండి. అందరూ B1 తెచ్చుకొని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందంట మనస్సుని. అంతేనా? వాడి రిజల్ట్ వస్తుంది కదా చిత్త, అప్పుడు మాట్లాడదాం. ఈ అక్షరాల అరే చీత ప్రియాలు శూన్య హస్తాలు అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు.